ఇది కార్పొరేట్ ఇల్లా? కార్పొరేట్ కంపెనీలో ఉంది. ఇదిగో రక్కి. బావా ఇక్కడే ఉండు. ఎరగది. థ్యాంక్స్ రా. ఓకే, నేను వచ్చే లోపల ఎవరిని కెలకరోయ్. అభయం ఇడికి మాట ఇచ్చాం కాబట్టి ముందు ఆసనం వేసి ఎవరిని గెలకద్దు, ఎవరిని గెలకద్దు. అమ్మాయిలు ఏయ్ మీరు చాలా బాగున్నారు తెలుసా. ఇలా రండి, ఇలా రండి, రండి. కమాన్ కమాన్. నువ్వుండు. ఏంటి పడగొట్టడానికి అనుకుంటున్నారా? కాదు, నిలబెట్టడానికి. మేము ఒక సినిమా చేస్తున్నాం, జై కమల్ ఆర్ట్స్ బ్యానర్ లో. ఆల్రెడీ మా వాళ్ళు లోపల కథ చెప్తున్నాడు. సినిమాలు చూస్తుంటారా? చూసే మొక్కల్లా ఉన్నారు. యాక్టింగ్ వచ్చా? పర్లేదు, మేము నేర్పుతాం. ఫోటో సెషన్ అన్నమాట. దీనికి ఫ్రెండ్ క్యారెక్టర్ వచ్చు. ఇప్పుడు నీకేమొచ్చో చూపించు, చూపించు. మీకేమొచ్చు? లేపంగా వెళ్ళండి. ఫోటోలు వాట్సాప్ లో పంపించండి, నెంబర్ పోస్ట్ లో పంపిస్తా. ఏమండి సినిమా పేరు అడగలేదు, ఉందా లేదా? బాగుందా? రాను, నా కబడ్డీ రాదు. పర్లేదు పర్లేదు, మీ ఫోటోలు అవసరం లేదు. ఏంట్రా నీ కంగారంతా? ఆ కసంగ తర్వాత కానీ ముందు లోపలికి కథ ఏమైంది? బడ్జెట్ ఎంత? అడ్వాన్స్ చేతిలో పెట్టు. తమ్ముడు, ఇలాంటి ఫ్రస్ట్రేషన్ మనకు కూడా వస్తుంది. నీ దగ్గర వయసు ఉంది, తెలివి ఉంది. వెళ్ళి చక్కగా ఆడపిల్లల వీడియోలు తీసుకో, లేకపోతే పెళ్లి వీడియోలు తీసుకో. అంతేకాని చేతిలో కెమెరా ఉంది కదా అని సిటీలో పెరిగిపోయిన చెత్త మీద, పాతుకుపోయిన నాలాంటి చెత్త నాయాళ్ల మీద ఇలాంటి వీడియోలు తీయకు. కార్పొరేటర్ పనిచేయకపోతే బండి కదలదు. అలాగని గెలికావనుకో చెయ్యంతా మసైపోద్ది. నువ్వు ఫేమస్ అవ్వడానికి నన్ను ఫేమస్ చేయకు. ఓహో అవునా? అసలు డాక్యుమెంటరీ తీసింది నేనని ఎవడో చెప్పిందాడికి? నీ ఛానల్లో నీ పేరేసుకొని వీడి దగ్గర మాత్రం నా బొమ్మ వేస్తావా? నీకు థ్రెట్ నాకా? అంటే అలా కాదు బావా, బుల్లి తెర మీద నా పేరేసుకుంటాను కదా. వెండి తెర మీద నీ పేరు చూడాలని సౌహృదయంతో అలా చేశాడు రా. అర్థం చేసుకోండి. చేతులు చేతులు ఏడ్చవలే. ఆడు లోపల జల్సా సినిమాలో ముఖేష్ ఋషి లాగా బేస్ వాయిస్ లో వార్నింగ్ ఇచ్చాడు. ఇంకోసారి ఆడికి వెలిగితే మనకు రక్త చరిత్రే. నువ్వేం కంగారు పడక బావా, ఆడి మీద ఇంకొక డాక్యుమెంటరీ తీసి ఈసారి ఆడి తిహార్ జైలు పంపిస్తా. ఇదే నా శపథం. తీరా ఆడు తిహార్కి వెళ్తాడో లేదో తెలియదు గానీ నీ శవం ముందు తీన్మార్ డాన్స్ మాత్రం కన్ఫర్మ్. ఏంట్రా కొట్టకుండానే అమ్మ నరుస్తున్నావు? ఓవర్ యాక్షన్. ఫోన్ వచ్చిందని చెప్తున్నా. అమ్మ మాట్లాడు. హలో అమ్మా చెప్పు. ఇక్కడ మీ నాన్న నీకో విషయం చెప్పమని నా పీకల మీద కూర్చున్నాడు. ఏ విషయం అమ్మా? నీ పెళ్లి విషయం రా. నేను ఒక్క సినిమాని డైరెక్ట్ చేయాలి, సెటిల్ అవ్వాలి, మిమ్మల్ని బాగా చూసుకోవాలి, ఇంకా చేయాల్సిన చాలా ఉన్నాయి కదా. అవునా? ఆ విషయాలన్నీ నాన్నకి చెప్పు. ఫోన్ ఇవ్వనా? వద్దులే, ఆయనకి చెప్పడం కన్నా ఇళ్ళ అమ్మాయిని చూడటమే బెటర్. ఆ అమ్మాయి డీటెయిల్స్ వాట్సాప్ లో పంపిస్తాను, చూడు. వింటున్నావా? థ్యాంక్స్, ఉంటాను. చేతులను కూడా చూడుకున్నా తిప్పించడా? అమ్మా ఏంటో మ్యాచ్ ఫిక్సింగ్ రా. అమ్మకి ఎంత చెప్పినా వినట్లేదు. ఓకే, ఇప్పుడు నువ్వు నాకు సారీ చెప్పి రేపు థ్యాంక్స్ గివింగ్ పార్టీ ఇచ్చావు అనుకో, నీ మ్యాచ్ ఫిక్సింగ్ ని తూ చనిపించే బాధ్యత నాది. ఓకే సరే చెయ్యి. ఇక్కడ చూసుకో, మ్యాచ్ కంపు పాప జంపు.